హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ది బెస్ట్ ఓటీటీ మూవీస్తో మీ ముందుకు వచ్చా. అవేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutesగా ఉంది. ఇది ఒక యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్గా చెప్పవచ్చు. ఇక ప్లాట్ ఏంటంటే, ప్రభు ఒక స్టార్ హోటల్లో చెఫ్గా పనిచేస్తుంటాడు. అతనికి పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ పెళ్లి కూతురికి తన ఫస్ట్ లవ్ గురించి చెప్తాడు. మరి ఏంటా ఫ్లాష్ బ్యాక్ అనేదే ఈ స్టోరీ. మూవీ బాగుంది భయ్య. స్టోరీ సింపుల్గానే ఉన్న ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. లవ్ స్టోరీ బాగుంది. చివరిలో ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతుంది. బాగుంది బ్రో, డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్లో నటించిన టెస్ట్ మూవీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 26 minutesగా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. ఒక స్టార్ క్రికెటర్, ఒక సైంటిస్ట్, ఒక స్కూల్ టీచర్, వీరి ముగ్గురి ప్రాబ్లమ్స్కి ఒక టెస్ట్ మ్యాచ్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ మూవీలో చూస్తాం. ఇందులో మాధవన్ యాక్టింగ్ బాగుంది. వేరియేషన్ నటనతో బాగా చేశారని చెప్పవచ్చు. ఈ మూవీ కాస్త స్లోగా అనిపించినా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. డోంట్ మిస్ ఇట్ బ్రో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి కాఫిర్. 6 ఏళ్ల క్రితం వెబ్ సిరీస్గా వచ్చి ఇప్పుడు దీన్నే మూవీగా కన్వర్ట్ చేశారు. ఈ మూవీ G5లో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 21 minutesగా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక పాకిస్తాన్ అమ్మాయి అనుకోకుండా తమ దేశ బార్డర్ దాటి ఇండియాలోకి వస్తుంది. ఆ తర్వాత తాను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది, మళ్ళీ తమ దేశానికి తిరిగి వెళ్ళిందా లేదా అనేది స్టోరీ. మూవీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది భయ్య. అక్కడక్కడ కాస్త స్లోగా ఉన్న ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది ఇందులో. ఈ మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రవీణ్కుడు షాపు. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. సోనీ లీవ్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ డార్క్ కామెడీగా సాగుతుంది. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, కేరళలోని ఒక ఊళ్ళో ఒక కళ్ళు దుకాణం యజమాని హత్య చేయబడతాడు. అక్కడికి మద్యం సేవించడానికి చాలామంది వస్తారు. అందులో హత్య చేసిన వారు ఎవరు అనేది కనిపెట్టడానికి ఎస్ఐ సంతోష్ రంగంలోకి దిగుతాడు. మరి అతని ఇన్వెస్టిగేటింగ్లో ఏం తేలింది, ఎవరు హంతకుడు, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ మంచి గ్రిప్పింగ్తో ఎంగేజింగ్గా సాగుతుంది భయ్య. ట్విస్టులు, టర్నులు బాగానే ఉన్నాయి. ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మూవీ నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. డోంట్ మిస్ ఇట్ బ్రో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి పెరుసు. ఇది ఒక అడల్ట్ కామెడీ మూవీ భయ్య. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు, సింగిల్గానే చూడండి. నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hoursగా ఉంది. హీరో వైభవ్ నటించిన ఈ మూవీ అడల్ట్ కామెడీగా సాగుతుంది. ఫుల్ లెంత్ కామెడీతో సాగే ఈ మూవీ నాకైతే నచ్చింది భయ్య. ఇక ప్లాట్ విషయానికి వస్తే, పరందామయ్య అనే వృద్ధుడు టీవీ చూస్తూ అలానే చనిపోతాడు. కానీ అక్కడే ఒక సమస్య వస్తుంది. ఏంటా సమస్య, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. కామెడీ ప్రధానంగా సాగే ఈ మూవీలో కామెడీ బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీ బాగుంది బ్రో, డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి కింగ్స్టన్. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ సీ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కింది. G5లో అందుబాటులో ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. హర్రర్ జానర్లో వచ్చిన ఈ మూవీ తమిళనాడు సముద్ర తీర ప్రాంతంలో ఒక గ్రామంలో జరిగే కథగా చెప్పవచ్చు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తే తిరిగి ప్రాణాలతో రారు. మరి ఎందుకు అలా జరుగుతుంది, ఆ సముద్రంలో ఎలాంటి శక్తులు ఉన్నాయి, అటువంటి సముద్రంలోకి మన హీరో ఎందుకు వెళ్ళాడు, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ విజువల్ పరంగా బాగుంది భయ్య. ఒక కొత్త లోకంలోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ నుండి ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. ఒక హర్రర్ అడ్వెంచర్ జానర్ మూవీ కోసం ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు భయ్య. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సూపర్ బాయ్స్ ఆఫ్ మాలగావ్. ఈ హిందీ మూవీ 2024లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 9 minutesగా ఉంది. ఇది ఒక యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక 2 లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి, అవి స్కిప్ చేస్తే చూడొచ్చు ఫ్యామిలీతో. ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మాలెగావ్ అనే ఊళ్ళో కొంతమంది ప్రాణ స్నేహితులు కలిసి ఒక మూవీ తీద్దామనుకుంటారు. ఆ మూవీ తీసే ప్రాసెస్లో ఏం జరిగింది, తీసిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీ ఫ్రెండ్షిప్ అండ్ లవ్గా సాగుతుంది. ఫ్రెండ్షిప్ మధ్య వచ్చే చిన్న చిన్న అపార్థాలు, వాళ్ళ బాండింగ్ ఎమోషనల్ వేలో బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మూవీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ మాత్రం బాగుంది భయ్య. ఈ మూవీ నాకైతే నచ్చింది. డోంట్ మిస్ ఇట్ బ్రో. ఇవి ఈ వారం మూవీస్. మళ్ళీ మంచి
మూవీస్ లిస్ట్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.